సో నీతి ఆయోగ్ ఏర్పాటు కాబడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నీతి ఆయోగ్ అయితే ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో మనమైతే నీతి ఆయోగ్ గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఎగ్జామ్కి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనం ఇక టాపిక్లోకి వెళ్తే, జనవరి 1, 2015 స్థాపించబడిన నీతి ఆయోగ్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలను మెరుగ్గా పరిష్కరించేందుకు ప్రణాళిక సంఘం స్థానంలో భారతదేశ పాలన నిర్మాణంలో దూరదృష్టితో కూడిన ఇదొక రిఫార్మ్స్గా ప్రారంభమైంది. 2014లో తన మొదటి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ వికేంద్రీకరణ, పోటీ సమాఖ్యవాదం వైపు మళ్లాలని నొక్కి చెబుతూ నీతి ఆయోగ్ యొక్క కొత్త డిజైన్ మరియు నిర్మాణంతో ఒక సంస్థను ప్రవేశపెట్టారు. గత దశాబ్దంలో నీతి ఆయోగ్ విధాన ఆవిష్కరణల వేదికగా అభివృద్ధి చెందింది. దేశ అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడం, సహకార పాలన ద్వారా సమ్మిళిత వృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జనవరి 1, 2015 స్థాపించారు. ఇది ప్రణాళిక సంఘం స్థానంలో. అయితే దీని యొక్క ప్రాథమిక చేసే పని ఏంటంటే, మనకు ముఖ్యంగా సింపుల్గా దేశంలో ఎస్డిజిల స్వీకరణ మరియు పర్యవేక్షణను పర్యవేక్షిస్తుంది. ఎస్డిజిల అమలు ఏ విధంగా ఉందనేది, అదేవిధంగా రాష్ట్రాలు మరియు యూటీల మధ్య పోటీ మరియు సహకార సమాఖ్యను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. సో గతంలో ఉన్న ప్రణాళిక సంఘం ఏంటంటే, రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు అంత ప్రాధాన్యత ఉండకపోయేది. వాళ్ళు ఫండ్స్ కేటాయించే అధికారం ఉండేది, కానీ వీరి యొక్క అవసరాలను వీరు చెప్పి అక్కడ ప్రజెంట్ చేసే అవకాశం లేకపోయేది. ఈ నేపథ్యంలో అసలు ఈ నీతి ఆయోగ్ యొక్క నేపథ్యం చూద్దాం. మన భారతదేశానికి సంబంధించిన పూర్వపు నాయకులు యుఎస్ఎస్ఆర్ యొక్క సోషలిస్ట్ విధానాల వల్ల ప్రభావితం అయ్యారు. కాబట్టి యుఎస్ఎస్ఆర్లో ఉన్న ఈ ప్రణాళికలను భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అయితే అప్పుడు నియంత్రణ మరియు కమాండ్ విధానంపై దృష్టి సారించారు. సో ఈ నేపథ్యంలో ఈ 6 దశాబ్దాలకు పైగా ప్రణాళిక సంఘం అనేది మనకు ఒక ప్రణాళిక వాహనంగా పనిచేసింది. అయితే ఈ ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్ జనవరి 1, 2015 స్థాపించారు. ఇది బాటమప్ విధానాన్ని ప్రాధాన్యత ఇస్తూ గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం, సో ఈ విధానంతో సహకార సమాఖ్య యొక్క స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తుంది నీతి ఆయోగ్. సో ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ యొక్క కూర్పు ఏముందనేది చూద్దాం. దీంట్లో ఒక చైర్పర్సన్ ప్రధానమంత్రి గారు ఉంటారు, వైస్ చైర్మన్ ప్రధానమంత్రి నియమిస్తారు, పాలక మండలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఈ పాలక మండలిలో ఉంటారు. సో ప్రాంతీయ మండలిలో నిర్దిష్ట ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడానికి ప్రధానమంత్రి లేదా ఆయన నామినీ అధ్యక్షతన ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. అడ్హాక్ సభ్యత్వం, రొటేషనల్ ప్రాతిపాదికన ప్రముఖ పరిశోధనా సంస్థల నుండి ఎక్స్ అఫిషియో సభ్యులు 2 ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యుల సభ్యత్వం ఏంటంటే, కేంద్ర మంత్రిమండలి నుంచి గరిష్టంగా 4 ప్రధానమంత్రి నామినేట్ చేయాలి. సో సెంట్రల్ క్యాబినెట్ నుంచి 4. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో నిర్ణీత పదవీకాలం కోసం ప్రధానమంత్రిచే నియమించబడతారు. స్పెషల్ ఇన్వైటీస్ ప్రత్యేక ఆహ్వానితులు, సో నిపుణులు మరియు ప్రధాని నామినేట్ చేసిన పర్టికులర్ రంగంలో పరిజ్ఞానం ఉన్న నిపుణులను అయితే ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడ నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నీతి ఆయోగ్ గురించి మనం ఇంకా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నీతి ఆయోగ్ హబ్లో ఏంటంటే, టీమ్ ఇండియా హబ్, రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్యన ఇది ఒక ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది. నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్, ఇది నీతి ఆయోగ్ యొక్క థింక్ ట్యాంక్ని నిర్మిస్తుంది. ఇది మనకు మొత్తం 3 పత్రాలతో రూపొందించింది ఆ నీతి ఆయోగ్ అనేది దాని ప్లానింగ్ని. సో 5 సంవత్సరాల యాక్షన్ ఎజెండా, 7 సంవత్సరాల మీడియం టర్మ్ ఎజెండా, అదేవిధంగా స్ట్రాటజీ పేపర్ మరియు 15 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్, ఈ 3 డిఫరెంట్ డాక్యుమెంట్స్ తోటి నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అది భవిష్యత్తులో ఎలా పనిచేయాలనే అంశాలను బేస్ చేసుకొని. అయితే 65 ఏళ్ల నాటి ప్రణాళిక సంఘం ఒక అనవసరమైన సంస్థగా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు కమాండ్ ఎకానమీ నిర్మాణంలో ఉన్నది. సో ఇప్పుడు భారతదేశం వైవిధ్యభరితమైన దేశం మరియు దాని రాష్ట్రాలు వారి స్వంత బలాలు వారికి ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక బలహీనతలు కూడా ఉంటాయి. కాబట్టి వాటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. అన్ని రాష్ట్రాలు ఒకే స్థాయిలో అభివృద్ధి చెందట్లేదు.
కాబట్టి ఈ సందర్భంలో ఆర్థిక ప్రణాళికల స్థానంలో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అందరికీ ఒకే విధమైన పరిమాణం సరిపోయే విధానంతో లేదు. కాబట్టి భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి పోటీగా ఎదగలేకపోతుంది. ఈ నేపథ్యంలో మనకి ప్రణాళిక సంఘం అనేది రావడం జరిగింది. అయితే మనకి ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ని కూడా చూద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇదొక సలహా సంఘంగా పనిచేస్తుంది నీతి ఆయోగ్. ప్రణాళిక సంఘం ఏంటంటే ఇదొక రాజ్యాంగేతర సంస్థ. మరియు నీతి ఆయోగ్ విస్తృత నైపుణ్యం మరియు సభ్యత్వాన్ని పొందుతుంది. ఇక్కడ ప్రణాళికల సంఘంలో ఒక లిమిటెడ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా రాష్ట్రాలు మన సమాన భాగస్వామ్యాలు ఉంటాయి. అంటే నీతి ఆయోగ్లో ప్రతి రాష్ట్రానికి ఈక్వల్ భాగస్వామ్యం అనేది ఉంటుంది. అదేవిధంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తుంది నీతి ఆయోగ్. కానీ ప్రణాళిక సంఘంలో చూస్తే రాష్ట్రాలు ఓన్లీ ప్రేక్షకులుగా మాత్రమే పాల్గొంటాయి. వాటికి నిర్ణయాధికారం ఉండదు. ప్రధానమంత్రి నియమించిన సిఇఓని కార్యదర్శులని ప్రధానమంత్రి నియమిస్తారు నీతి ఆయోగ్లో. సో రీసెంట్గా అయితే పరమేశ్వరన్ అయ్యర్ అనే నీతి ఆయోగ్ సిఇఓగా అయ్యారు. సో ప్రణాళిక సంఘంలో సాధారణంగా కొన్ని ప్రాసెస్ ద్వారా కార్యదర్శులను నియమిస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఫోర్త్ పాయింట్ అనేది చాలా కీలకం. నీతి ఆయోగ్లో బాటమ్ అప్ విధానంపై దృష్టి పడుతుంది ప్లానింగ్ విషయంలో. అంటే కింది నుంచి పైకి ఈ బెనిఫిట్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఉంటాయి. అదే మనకు ప్రణాళికల సంఘం ఏంటంటే పైనుంచి ఫస్ట్ పైవారు డెవలప్ కావాలి, తర్వాత కిందివారు, తర్వాత కిందివారు, అట్లా పైనుంచి వాటర్ పోస్తే చెట్టుకి అది కిందికి వచ్చి చివరి వేరుకి చేరే వరకు ఇక్కడ ఆల్రెడీ పేదరికంలో ఉన్నాడు వాడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అయి అది ఇంకా చాలా పేదరికంలో మగ్గిపోతున్నారు. అంటే ఆల్రెడీ ఎంతో కొంత సంపాదన ఉన్నవారికే ఈ ప్రణాళిక సంఘం మూలంగా బెనిఫిట్ జరుగుతుంది స్టార్టింగ్లో. అంటే ఆల్రెడీ తినడానికి తిండి తినగలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా చివర్లో ఉన్న అసలు ఏమి లేని వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడము అదే బాటమ్ అప్ విధానం అని మనం చెప్పొచ్చు సింపుల్గా అర్థం అవడానికి. సో ఈ నీతి ఆయోగ్లో విధానాలను విధించే అధికారం అయితే దీనికి లేదు. బట్ ప్రణాళిక సంఘంలో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే రాష్ట్రాలపై విధించిన విధానాలు అది ఆమోదించిన ప్రాజెక్టులతో నిధులను కేటాయింపు, అంటే ప్రణాళిక సంఘంకి నిధుల కేటాయింపు అధికారం ఉంది, నీతి ఆయోగ్కి లేదు. సో ఇది మనకు బేసిక్ డిఫరెన్స్ ప్రణాళిక సంఘం సంబంధించి. ఇది కూడా నేను విజన్ ఐఏఎస్ సంబంధించి దాని నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ దీన్ని కూడా ఒకసారి చూడండి. నేను ఈ పీడిఎఫ్ని అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఈ అప్రోచ్ విషయంలో చూస్తే ప్లానింగ్ కమిషన్ వచ్చేసి టాప్ డౌన్ అప్రోచ్ ఉంది, అంటే కేంద్రీకృత ప్రణాళిక అనేది ఉంటుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ అనేది బాటమ్ అప్ అప్రోచ్, సో సహకార సమాఖ్య విధానం. అదేవిధంగా వనరుల కేటాయింపు అనేది ప్లానింగ్ కమిషన్కి ఆ అధికారం ఉంటుంది. అదే నీతి ఆయోగ్ చూస్తే అలాంటి అధికారం అనేది ఉండదు. సో పాలసీ విధాన రూపకల్పనలో 5 year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లానింగ్ కమిషన్ పనిచేస్తుంది. కానీ మనకు నీతి ఆయోగ్ వచ్చేసి స్ట్రాటజిక్ వ్యూహాత్మక దీర్ఘకాలిక విధానాలను రూపొందించడానికి, అదేవిధంగా టెక్నికల్గా అడ్వైజ్ ఇవ్వడానికి కేంద్రానికి మరి రాష్ట్రాలకు అడ్వైజ్ ఇస్తుంది నీతి ఆయోగ్. అదేవిధంగా రాష్ట్రాల యొక్క పార్టిసిపేషన్ చూస్తే మనకు ప్లానింగ్ కమిషన్లో లిమిటెడ్ పార్టిసిపేషన్ అనేది ఉంది ఈ ప్లానింగ్ ప్రక్రియలో. అదే మనకు నీతి ఆయోగ్లో చూస్తే మనకు రాష్ట్రాల సీఎంలు అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్లను ఇంక్లూడ్ చేసి ఒక గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఉంది, దాని నిర్ణయం అనేది ఫైనల్. కాబట్టి నీతి ఆయోగ్లో రాష్ట్రాల పార్టిసిపేషన్ అనేది ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మనకి నీతి ఆయోగ్కి సంబంధించిన కొన్ని లక్ష్యాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, వీటిని కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. సో మన నెక్స్ట్ వీడియోలో మనము సింధు లోయ నాగరికతకు సంబంధించి లిపిని డీకోడ్ చేస్తే $1 million బహుమతి ఇస్తానని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీని యొక్క ప్రాధాన్యతను కూడా మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇది మన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.